ప్రకృతి అందాల నడుమ నల్లమల్ల అడవుల్లో రెండు కొండల మధ్య రెండు రాష్ట్రాలను కలిపే వారధి శ్రీశైలం ప్రాజెక్ట్. శ్రీశైలం జలాశయం రెండు తెలుగు రాష్ట్రాలకు జీవనాడి. అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్కు సాగు తాగునీరు అందించే వరప్రదాయిని ఈ శ్రీశైలం జలాశయం. కృష్ణా జలాలను ఒడిసి పట్టుకుని తెలుగు రాష్ట్రాలకు విద్యుత్ అవసరాలను తీర్చడంలోనూ ఈ జలాశయం ఎంతో ఉపయోగపడుతుంది. అలాంటి ప్రాజెక్టు మరమ్మతు చేయకుండా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారా? మరమ్మతులు చేయకుండా కాలయాపన చేస్తూ ముప్పును కొని తెచ్చుకుంటున్నారా? ఈ స్టోరీలో చూద్దాం. శ్రీశైలం ప్రాజెక్టు జలాశయం విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టుగా మొదలెట్టగా తర్వాత సాగునీటి ప్రాజెక్టుగా మారింది. 1984లో ఈ ప్రాజెక్టు మనుగడలోకొచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జలాలపై ఉన్న ప్రధాన ప్రాజెక్టుగా శ్రీశైలం జలాశయం ఉంది. 315 టీఎంసీలు నిల్వ చేసేందుకు ఈ ప్రాజెక్టు నిర్మాణం చేశారు. ప్రాజెక్టులో పూడిక పెరగడంతో 100 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం తగ్గి 215 టీఎంసీలకు చేరింది. జలాశయంకు 2 పవర్ హౌజులున్నాయి. కుడి ఎడమగట్టు విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత కూడా రెండు రాష్ట్రాలకు సాగునీటి ప్రాజెక్టుగా విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టుగా ఈ జలాశయం ఉపయోగపడుతుంది. 2009లో అంచనాలకు మించి ప్రాజెక్టు సామర్థ్యానికి మించి వరద నీరొచ్చినా కూడా ఈ ప్రాజెక్టు తట్టుకుని నిలబడింది. వరదలొచ్చి వెళ్లాక ఈ ప్రాజెక్టు నిర్వహణపై ఎన్నో ప్రశ్నలు తెరపైకొచ్చాయి. 2019 నుంచి మొన్నటి వరకు డ్యాం గేట్లు ఎన్నోసార్లు లిఫ్ట్ చేయడంతో లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేయడం జరిగింది. గత 5 సంవత్సరాలుగా శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరొచ్చి చేరుతోంది. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు విద్యుత్ ఉత్పత్తి గతంలో కన్నా ఎక్కువగా ఉత్పత్తి చేయడం జరిగింది. అయితే గత ఆగస్టు నెలలో తుంగభద్ర ప్రాజెక్టుకు గేటు ఊడిపోవడంతో మిగతా ప్రాజెక్టుల నిర్వహణపై శ్రీశైలం డ్యాం నిర్వహణ మళ్లీ తెరపైకొచ్చింది. 2009లో వచ్చిన వరదల వల్ల డ్యాం ముందు భాగంలో పెద్ద గొయ్యి ఏర్పడింది. డ్యాం గేట్లు ఎత్తి దిగువన నీటిని విడుదల చేసిన ప్రతిసారి ఆ గొయ్యి విస్తరణ పెరుగుతూ వచ్చింది. నిపుణుల బృందం డ్యాంను పరిశీలించి 150 అడుగుల గుంత ఏర్పడినట్టు నివేదిక ఇచ్చారు. వాటర్ మెన్ ఆఫ్ ఇండియాగా పేరున్న గజేంద్ర సింగ్ డ్యాం సేఫ్టీ అధికారులు డ్యాంను పరిశీలించి మరమ్మతు చేయాలని సూచించారు. అయినా సరే గత ప్రభుత్వం డ్యాం నిర్వహణ గాలి కొదిలేసింది. నిపుణులు ఎన్ని నివేదికలిచ్చినా వైఎస్ జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదు. శ్రీశైలం డ్యాం నిర్వహణలో ఇటు ఏపీ అటు తెలంగాణ రాష్ట్రం పెద్దగా పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా డ్యాం గేట్లు విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి గతంలో జరిగిన పొరపాట్లను పరిగణలోకి తీసుకోకుండా ఉండడం అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఏపీ వైపున డ్యాం నిర్వహణకు సిబ్బంది కొరత వెంటాడుతోంది. మరోవైపు విద్యుత్ ఉత్పత్తి సమయంలో జరిగిన ప్రమాదాల వల్ల పనిచేస్తున్న సిబ్బంది మృతి చెందిన సంఘటనలు కూడా ఉన్నాయి. డ్యాం సేఫ్టీ అధికారులు తనిఖీలు చేసినా, ప్రభుత్వానికి నివేదికలు పంపించినా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కావలసిన బడ్జెట్ కేటాయింపులు చేయకపోవడంతో డ్యాం నిర్వహణ ప్రశ్నార్థకంగా మారుతుంది. రెండు తెలుగు రాష్ట్రాలకు జీవనాడిగా ఉన్న ప్రాజెక్టు విషయంలో నిర్లక్ష్యాన్ని వీడి డ్యాం మరమ్మతులు చేయాలని నిపుణులు చెబుతున్నారు. మరి శ్రీశైలం డ్యాం విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఏం చేస్తారో వేచి చూడాలి.